వెల్కమ్ టు డాట్ నెంబర్ 3. సో ఈ వీక్ అయితే మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. సో వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో రిక్వెస్ట్, ఛానల్ కనుక కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఫాస్ట్గా మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో దట్ మనం ఇంకా మంచి కంటెంట్ చేసే వీలైతే ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు డేట్ వచ్చేసి 17th August 2025 అండ్ సండే. సో ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఐడిసి నుండి. ఐడిసి అంటే ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్. సో స్మార్ట్ ఫోన్స్ డేటా అనేది మనకి క్వార్టర్లీ ఒకసారి అండ్ హాఫ్ ఇయర్లీ ఒకసారి అయితే అనలైజ్ చేస్తూ ఉంటారు. సో Q1, Q2, Q3, Q4 అని చెప్పి 3 monthsకి ఒకసారి, ఇయర్లీ ఒకసారి అనలైజ్ చేస్తారు. అండ్ H1 అండ్ H2 అని చెప్పి హాఫ్ ఇయర్లీ ఒకసారి అయితే అనలైజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనకి H1 of 2025 డేటా అనాలిసిస్ అయితే బయటకు వచ్చింది. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇండియన్ మొబైల్ మార్కెట్ అనేది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 0.9% గ్రోత్ చూసిందని అయితే చెప్తున్నారు. ఈ హాఫ్ ఆఫ్ ది 2025లో మన ఇంపోర్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనేది చెప్తున్నారు. 0.9% ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ ఇంకా ఈ రిపోర్ట్స్ ప్రకారం 70 million మొబైల్ ఫోన్స్ అయితే ఇండియాకి షిప్ చేసినట్లయితే చెప్తున్నారు. అంటే 70 lakhs మొబైల్స్ అయితే ఇండియాకి షిప్ అయినట్టయితే తెలుస్తుంది. ఓన్లీ మనకి ఇది హాఫ్ ఆఫ్ ద ఇయర్లోనే. సో ఆ 70 millionలో ఓన్లీ iPhone 16s 4% ఉన్నాయనేది చెప్తున్నారు. అంటే 5.6 million iPhone 16s అయితే ఇండియాకి షిప్ అయినట్లు తెలుస్తుంది. ఓన్లీ మనకి Q2 of 2025లోనే, అంటే ఏప్రిల్ నుంచి జూన్ మంత్ వరకే 37 lakh మొబైల్స్ అయితే ఇండియాకి షిప్ అయ్యాయి. ఈ గ్రోత్కి మేజర్ రీజన్స్ వచ్చేసి మొబైల్స్ ఎక్కువ తీసుకురావడం అండ్ ఓల్డ్ స్టాక్ ఏదైతే ఉందో దానిపైన ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వడమే ఈ గ్రోత్కి మేజర్ రీజన్స్ అయినట్లయితే తెలుస్తుంది. అండ్ ఇంకా వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి వివో అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో వివో మనకి ఇప్పటికీ 6 quarters నుంచి ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. అంటే 1.5 year నుంచి వివో అనేది ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. అండ్ సెకండ్ ప్లేస్లో శాంసంగ్ అయితే ఉంది. థర్డ్ ప్లేస్లో ఒప్పో ఉంది. సో శాంసంగ్ మనకి యాపిల్ కన్నా కింద ఉండేది. సో యాపిల్ని అయితే బీట్ చేసి శాంసంగ్ అయితే పైకి వచ్చింది. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఏమేమి మొబైల్స్ ఏ ప్లేసెస్లలో ఉన్నాయి అండ్ వాటి పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది మీరు అయితే స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు. సో ఎంట్రీ లెవెల్ ఫోన్స్ అయితే మనకి చాలా ఎక్కువ గ్రో అయినట్లు తెలుస్తుంది. అంటే లో 10,000 మొబైల్స్లో ఎక్కువ గ్రోత్ అయితే కనిపిస్తుంది. అండ్ 16 to 35,000 మధ్యలో ఉన్న మొబైల్స్ కూడా 2.5% వరకు డౌన్ ఫాల్ చూసాయని అయితే తెలుస్తుంది. సో ఇది మనకి ఐడిసికి సంబంధించిన రిపోర్ట్స్ అయితే. అండ్ నెక్స్ట్ మనకి పోకో నుండి పోకో C85 మొబైల్స్ ఏదైతే మనకి ఇంకా లాంచ్ అవ్వలేదు. సో లాంచ్ అయితే అవుతుంది ఈ మొబైల్ త్వరలో. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చింది. సో మీరైతే ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు దీని డిజైన్ అయితే. అండ్ ఇక దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా కొన్ని అయితే బయటకు వచ్చాయి. అండ్ ఆ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది మనకి 6.9 స్క్రీన్ ఉంటుంది. HD+ రెజల్యూషన్తో వస్తుంది. LCD స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ 800 nits పీక్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి 50 MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా అన్స్పెసిఫైడ్ అయితే ఉంది. అండ్ 8 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకా 5200 mAh బ్యాటరీ ఉంటుంది. 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇవి మనకి ఇప్పటి వరకు ఉన్న పోకో C85 యొక్క డీటెయిల్స్ అయితే. సో ఇదైతే మనకి ఇంకా లాంచ్ డేట్ కన్ఫర్మ్ కాలేదు, బట్ త్వరలోనే లాంచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో డిజైన్స్ అయితే మనకైతే బయటకు వచ్చాయి. అండ్ నెక్స్ట్ వన్ రియల్మీ నుండి రియల్మీ P4 Pro 5G మొబైల్ కూడా మనకైతే లాంచ్ అవ్వబోతుంది. దానికి సంబంధించిన లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. అండ్ కొన్ని కీ స్పెసిఫికేషన్స్ కూడా బయటకు వచ్చాయి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. అండ్ 6500 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉండబోతుంది. అండ్ ఇంకా మనకి 144 Hz రిఫ్రెష్ రేట్తో అయితే రాబోతుంది. అండ్ ఇంకా ఇది కూడా మనకి August 20 రోజు అయితే ఇండియాలో లాంచ్ అవుతుంది. సో లాంచ్ అయ్యాక మనకి ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అయినా ప్రైజెస్ అయినా అన్నీ అయితే బయటకు వస్తాయి. అండ్ లాంచ్ అయినప్పుడు కూడా మన ఛానల్లో దానిపైన స్పెషల్ వీడియో అయితే ఉంటుంది, మిస్ కాకండి. అండ్ ఇక దీని ప్రైజెస్ అండర్ 30,000 ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వన్ హానర్ నుండి హానర్ X7C 5G అని చెప్పి ఒక మొబైల్ అయితే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతుంది. ఈ మొబైల్ మనకి అండర్ 13,000 సెగ్మెంట్లో ఉండే మొబైల్ అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా కొన్ని కీ స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చాయి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రిఫ్రెష్ రేట్తో స్క్రీన్ అయితే ఉంటుంది. 850 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉండబోతుంది. 50 MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. 5200 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి August 18th రోజు అయితే లాంచ్ అవుతుంది. నెక్స్ట్ వన్ మైక్రోసాఫ్ట్ నుండి మైక్రోసాఫ్ట్ కోపైలట్ అయితే మీ అందరూ తెలిసిందే. ఇందులో వీళ్ళైతే కొత్త జనరేటివ్ AI టూల్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ టూల్తోని మనం
2D ఇమేజెస్ని కూడా 3Dగా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది మనకి ఫ్రీ టు యూజ్ అయితే ఉంది. అండ్ ఇనిషియల్లీ వీళ్ళు JPG అండ్ PNG ఇమేజెస్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి అండ్ అప్ టు 10 MB వరకే సపోర్ట్ చేస్తుంది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇక లాంచెస్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఒప్పో నుండి ఒప్పో K13 టర్బో 5G సిరీస్ అయితే లాంచ్ అయ్యాయి. సో దీనిపైన మన ఛానల్లో డెడికేటెడ్ వీడియో అయితే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి అయితే ఈ వీడియో చెక్ చేయండి. అండ్ ఇది మనకి 27,999 దగ్గర అయితే ప్రైస్ స్టార్టింగ్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్ చేయండి. ఆ వీడియోలో మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి, కొనొచ్చా లేదా, ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పోకో నుండి పోకో M7 Plus 5G అని చెప్పి కూడా ఇంకొక మొబైల్ పోకో M7 సిరీస్లో అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ మనకి పోకో M7 అండ్ M7 Pro 2 మొబైల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి పోకో M7 Plus అని చెప్పి అయితే తీసుకొచ్చారు. సో దీనిపైన కూడా స్పెషల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ వీడియోలో మీకు అయితే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ నేనైతే ఎటువంటి స్పెక్స్ చెప్పట్లేదు. అండ్ ఇక దీని ప్రైస్ కూడా మనకి 13,999 అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో చెక్ చేయండి, అందులో పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వివో నుండి వివో V60 మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో దీనిపైన మన ఛానల్లో వీడియో అయితే లేదు. సో మనం ఇక్కడ స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుంటే 6.67 ఇంచ్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో వస్తుంది, AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది, సోనీ IMX766 సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ ప్రొవైడ్ చేశారు. అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది, 6500 mAh బ్యాటరీ ఉంటుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది, FunTouchOS 15 పైన రన్ అవుతుంది, Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే ఉంటుంది. ఇక ప్రైజెస్ వచ్చేసి మనకి 36,999 దగ్గర స్టార్ట్ అవుతాయి అండ్ 45,999 మనకి టాప్ వేరియంట్ అయితే ఉంటుంది. సో ఈ ప్రైజెస్కి ఈ మొబైల్ని కన్సిడర్ చేయవచ్చు అంటే, సో ఇదే ప్రైస్ సెగ్మెంట్లో మనకి రియల్మీ నుండి రియల్మీ GT7 మొబైల్ అయితే ఉంది అండ్ OnePlus 13R మొబైల్ అయితే ఉంది. సో ఈ రెండు మొబైల్స్ దీనికన్నా మనకి వివో V60 కన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, కొంచెం బెటర్ హార్డ్వేర్ అయితే ఉంటుంది ఈ రెండిట్లలో. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కెమెరాస్ కోసం కావాలనుకుంటే మాత్రం మీరు వివో V60 తప్పకుండా కన్సిడర్ చేయవచ్చు. బట్ ప్రాసెసర్ అన్నీ ఈక్వల్గా ఉండాలనుకుంటే మాత్రం కొంచెం వేరే మొబైల్స్ అయితే చెక్ చేయండి. అండ్ ఇంకా లావా నుండి లావా బ్లేజ్ AMOLED 2 అని చెప్పి ఒక మొబైల్ అయితే లాంచ్ చేశారు. సో ఇది మనకి 6.67 ఇంచ్ సైజ్ ఉంటుంది, AMOLED స్క్రీన్తో వస్తుంది, ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్ అయితే ఉంటుంది, 120Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది అండ్ ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ వచ్చేసి MediaTek నుండి MediaTek Dimensity 7060 ప్రాసెసర్ ఉంటుంది, LPDDR5 RAM సపోర్ట్ అండ్ UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేశారు విత్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 115 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది అండ్ 1 year OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పారు, 2 years సెక్యూరిటీ ప్యాచెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక ప్రైస్ వచ్చేసి ఇందులో సింగిల్ వేరియంటే ఉంటుంది, 6+128GB 13,499 రూపీస్ అయితే ఉంది. సో ఈ మొబైల్ కొంచెం బెటర్గా అయితే కనిపిస్తుంది. మీరు కంపెనీని పక్కన పెడితే మాత్రం స్పెసిఫికేషన్స్ అయితే బాగున్నాయని చెప్పొచ్చు. ఒకటి మనకి అప్డేట్స్ అనేది ఇంకొక ఇయర్ ఇవ్వాల్సింది, లైక్ 2 years మేజర్ OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తే బాగుండేది, 1 year ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ కూడా ఇంకొక 500 to 1000 వరకు డిక్రీజ్ చేసి తీసుకొచ్చి ఉంటే మాత్రం మంచి మొబైల్ అయితే అయ్యేది. అండ్ కంపెనీ పక్కన పెడితే మాత్రం ఇదైతే మంచి మొబైల్ అని చెప్పవచ్చు. ఎవరైనా కన్సిడర్ చేయాలన్నా తప్పకుండా కన్సిడర్ చేయవచ్చు. అండ్ మొబైల్ మనకి కొంచెం ప్రీమియం అని అనిపిస్తుంది, డిజైన్ కూడా బాగుంది అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ స్పెసిఫికేషన్స్ అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ర్యామ్ స్పీడ్ అనేది LPDDR5 ప్రొవైడ్ చేశారు, UFS 3.1. సో ఈ కాంబినేషన్ మనకి కొంచెం రేర్ గా అయితే కనిపిస్తూ ఉంటుంది ఈ సెగ్మెంట్ లో ఉన్న మొబైల్స్ లో. సో ఇదైతే కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీ అవుతుందని అయితే చెప్పొచ్చు. అండ్ ఒకవేళ మీకు ఆఫర్స్లలో దొరికితే మాత్రం తప్పకుండా కన్సిడర్ చేయండి. లైక్ సెకండరీ మొబైల్గా కావాలనుకున్నా కూడా కన్సిడర్ చేయవచ్చు, లేకపోతే మీ పేరెంట్స్ కోసం మొబైల్ చూడాలనుకుంటే అట్లా కూడా కన్సిడర్ చేయవచ్చు. అండ్ లేదు మాకు కొంచెం మంచి బ్రాండ్ మొబైల్ కావాలనుకుంటే మీరైతే వేరే మొబైల్ని చెక్ చేయొచ్చు. అండ్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ నౌ. ఈ వీటిలలో మీకు ఏది ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ ఆశీష్ సైనింగ్ ఆఫ్ నౌ.